ఈ రోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అమ్మా ఓ డైమీన్ రాని రోజా బాగున్నా బేటి జంబులు ఇక్కడ జారమటియా నీ అమ్మని ఒలి పోసి అంటావా నీ బాబుని ఒరి అరి అంటావా అదే నా సంస్కారం నేర్చుకున్నావు మీ అమ్మ నాన్న అదే నా నేర్పించారు నీకు బుర్ర ఉందా నువ్వు మంచి జన్మ పుట్టావా నీ తండ్రి అంత వయసుని చంద్రబాబు నాయుడు గోడు అంటావా ఎంతవరకు అమ్మా అది కరెక్ట్ అయిన మాట అలాగే నేర్చుకున్నావు ఏది మాటలు ఎక్కడి నుంచి ఎదిగావు ముందు టీడీపీలో నుంచే ఎదిగినంత నీ పిల్లలకి ఆ సంస్కారం నేర్పిస్తావు నీ పిల్లలు చదువుకున్నారు కదా నీ తీరి బారి బాగలేదని నీ పిల్లలు ఎంత బాధపడతారు నిన్ను ఇంకొకరు విమర్శిస్తే నీ పిల్లలు బాధపడతారు కదా తప్పమ్మా మాట్లాడుకో ఏంటి ఈ ఆంధ్ర ప్రజలు మళ్ళీ వస్తుంది మా పరిపాలన రచ్చ అయితే నీ కోట్లేసి గెలిపించుకోవడానికి మా కట్టొట్టుకొని చేరడానికి కర్రొట్టుకొని కొట్టడానికి నీ నోట్లేసి గెలిపించుకుంటావా చెప్పా ఏంటి ఎలా కాలంగా ఉందా చంద్రబాబు నాయుడు గోడు ముందల కొల్లి వెనకడికి ఎత్తుకొని చూడు ఎన్ని అభివృద్ధులు ముందుకు వస్తున్నాయో ఏంటి భావితరాలు భవిష్యత్తు బాగుంటుంది ఎక్కడ అడిగేస్తే అక్కడ 4 పాదాల మీద ధర్మం నిలబడుతుంది నువ్వేం చేసావు 5 సంవత్సరాల పాలనలోను దాచుకోనేందుకు 5 సంవత్సరాలు ఏం చేసావు ప్రజలకి మంచి చేసావా మేలు చేసావా నువ్వేమీ చేయలేదు అందుకే 175 సీట్లకి 11 సీట్లు కూర్చోబెట్టారు బుర్రనేను కాదు ప్రజలు నీకు నాన్ వెజ్ లేదు ప్రజలకు నాన్ వెజ్ ఉంది నేను అందుకే కూర్చోబెట్టాను ఇంకా తగ్గలేదు నువ్వు ఎక్స్ట్రాలుగా పరిగెడుతున్నావు అక్కడ కాదు బాయ్ ఐ లవ్ యూ తల్లి